భక్తులు ఎవరు కూడా లేవద్దు. ఇంకా మానవ మార్పిడి కార్యక్రమంలో స్వామి అమ్మవార్లకు పాలలు మార్చి శ్రీరామ్. ముందుగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జిల్లా వాసులకు, రాష్ట్ర వాసులకు, దేశవాసులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం దేశ ప్రజలందరి మీద ఉండి ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని, చక్కని పంటలు పండి సుఖశాంతులతో ఉండాలని పోతే ఈ శ్రీరామనవమి దేవాలయం ప్రాశస్త్యం గురించి మాట్లాడతారు. 1982లో బాలాలయంగా ఈ షాజీవాసం ఏర్పాటు చేసుకున్నటువంటి బాలాలయం 1988 జూలై 2వ తారీఖున పూర్తి స్థాయిలో శ్రీ 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 శ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామి వారి చేత ప్రతిష్ఠింపబడి అప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవంతో పాటు సంవత్సరంలో జరిగే ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. ఇది వెంకటేశ్వర స్వామికి ప్రతి శ్రవణానికి అభిషేకము, ఏకాదశికి అభిషేకము, అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఉత్తరకు అభిషేకము, గోదావరి అమ్మవారికి ఉత్తరకు అభిషేకం. దీనితో పాటు ఇదే కాకుండా ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం అయినప్పటికీ కూడా రామచంద్ర స్వామికి నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా తర్వాత పునర్వసు నక్షత్రానికి స్వామివారికి అభిషేకాలు ప్రతి పునర్వసుకు, దాంతో పాటు ఆళ్వార్లందరికీ కూడా అభిషేకాలు కూడా నిర్వహించుకుంటున్నాం. ఇవే కాకుండా స్వామివారికి ప్రతిరోజు 3 పూటల ఆరాధన పాటు తీర్థ ప్రసాద వినియోగం కైంకర్యాలు కూడా విశేషంగా జరుగుతాయి. ఆల్మోస్ట్ దాదాపు తిరుపతిలో ఎన్నైతే ఉత్సవాలు ఏ రకంగా అయితే జరుగుతాయో అవే రకంగా శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా, సదాచార సంపన్నమైన అర్చకుల స్వామి చేత చాలా విజయవంతంగా దివ్యంగా నిర్వహించుకుంటున్నాం. తర్వాత ఈ సందర్భంలో ప్రజలందరికీ మీ అందరికి తెలియజేయాల్సింది ఏంటంటే ఈ దేవాలయానికి శాస్త్రమైనటువంటి ఆదాయం ఏం లేదు. భక్తులు ఇచ్చినటువంటి కైంకర్యాలతో ఇన్ని ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఈ భక్తుల లోపల విశ్వాసం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, పూజలు అయితేవి, పురస్కారాలు అయితేవి, అభిషేకాలు అయితేవి, కళ్యాణాలు అయితేవి వెంకటేశ్వర స్వామికి తృప్తి పడే రకంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి వెంకటేశ్వర స్వామి టీక వేసుకొని ఇక్కడనే ఉన్నాడు, తద్వారా భక్తుల కోరికను తీర్చున్నాడు. కాబట్టి భక్తులు ఇచ్చేటువంటి కైంకర్యంతో ఇన్ని ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి ఉత్సవం, సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరుపుకున్నాము. భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవానికి హాజరైనారు. వాళ్ళందరికీ సీతారాముల కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు జరుపుతూ